Is the Lord the God of satisfaction? Is the Lord the God of caring? Is the Lord the God of comfort? ఆయన తృప్తిపరిచేవాడు, జాగ్రత్త వహించేవాడు. మనల్ని చూచుకున్న వాడికి ప్రభుకు మనం చేద్దాం. తండ్రి ఈ చేతులపైకి అందరూ చెప్పండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యూదుల రాజు దేవుని సన్నిధి మన మధ్య ఉంటున్నది కాబట్టి చేతులైతే అందరూ
నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా, నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా, నీవే నా జీవా, నీవే నా సర్వం, నీవే నా జీవా, నీవే నా సర్వం. యేసయ్యా, యేసయ్యా, ఆరాధ్యుడా, నా పూజనీయుడా, ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతింతు మనసారా. యేసయ్యా, యేసయ్యా, ఆరాధ్యుడా, నా పూజనీయుడా, స్తుతింతు మనసారా. హల్లెలూయా, 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 hallelujah. Praise the Lord. If anybody is led by the Holy Spirit to give thanks to the Lord, be free giving thanks to the Lord in any language. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవరికైనా దేవుని స్తుతించాలనే ప్రేరేపణ ఉంటే ఏ భాషలైనా దేవుని స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధన సెక్షన్ ప్రార్థన మూలకంగా ముగించాలంటూ ప్రభు పేట కోరుతా ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. Amen. Praise the Lord. Kindly be seated in the presence of God. దేవుని సన్నిధానంలో మనమందరం కూర్చొని దేవుని వాక్యానికి మనం సిద్ధపడతాం. Praise the Lord. హల్లెలూయా. దేవుని యొక్క మహాపరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి ప్రార్థన మూలకంగా ఆ 3 దినాలు ప్రార్థన కూటంలో దేవుడు తన నామాన్ని మహిమపరిచి అనేకులను స్వస్థపరిచి విడిపించి తన నామాన్ని గణపరుచుకున్నందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. యాక్చువల్లీ ఆ దినము నేను వెళ్ళే రోజు ఉదయం నాకు కొద్దిగా సమస్యగా అయినది ఆరోగ్య విషయంలో. మార్నింగ్ బెడ్ నుంచి లేస్తుండలే గిర్రున కళ్ళు తిరిగి బెడ్ మీద పడ్డా నేను. అదే రోజు ప్రయాణం. సో వెంటనే కొన్ని టెన్షన్స్ చాలా వరకు గత 3 నెలల నుంచి నేను అనుభవించిన భయంకరమైన పోరాటము అనుభవించిన. హల్లెలూయా. మనం కొన్నిసార్లు మనం పంచిన రాళ్ళు మనకు రొట్టెలుగా మారుతాయన్నమాట. రొట్టెలే మనకు రాళ్ళుగా మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, తర్వాత ఆ ఫాస్టింగ్స్ అన్ని ముగించిన తర్వాత రాత్రి నాకు చాలా వరకు భయంకరంగా పోరాటం. నేను అనుకునేది సైతాను పని, నేను మీటింగ్లోకి వెళ్ళకూడదని ఈ రీతిగా చేస్తుందని. తర్వాత ట్రైన్లో ఎక్కిన పాపకు కూడా నేను చెప్పలేదు నాకు ఇట్ అవుతుందని. తర్వాత నేను ట్రైన్లో ఎక్కిన తర్వాత ఆ భోగి కూడా ఇట్లా వంగినట్టున్నది.
సో పండుకున్నప్పుడు మళ్ళీ నాకు లేస్తుందని మళ్ళీ అదే గిడినెస్, ఫస్ట్ టైం లైఫ్లో అట్లా రావడం, మళ్ళీ అదే గిడినెస్ నాకు వచ్చింది. హల్లెలూయా. సో వెంటనే సలోమికి దేవుడు చెప్పిన, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అన్న వెంటనే తర్వాత వాళ్ళు ఉండి అక్కడ తల ఇట్టబెట్టి పండుకున్నారు. మళ్ళీ ఇట్టబెట్టి పండుకొని లేచిన తర్వాత కూడా ఆ సమయంలో చాలా బ్యాటల్ నేను అనుభవించిన. ఐ నో సంథింగ్ డెవిల్ ఈస్ వర్కింగ్ టు డిస్టర్బ్ మీ. హల్లెలూయా అని అనుకున్న వెంటనే మళ్ళీ ట్రైనే తిరిగినట్టు అనిపించింది. తర్వాత కూర్చున్న తర్వాత నేను వెంటనే మా తమ్మునికి ఆస్ట్రేలియాలో డాక్టర్ రూపేష్కి నేను ఫోన్ చేసిన. ఇమీడియట్ అన్నాడు, రూపేష్ అక్క నీకు బీపీ ఎక్కువ అవుతుంది, లో అన్న ఉంటుంది ఎక్కువ అన్న ఉంటుంది అని రూపేష్ చెప్పిండు. వెంటనే నేను బీపీ చెక్ చేయించుకోవాలక్క అని చెప్పిండు. అక్కడ బీపీని ఆడ చెక్ చేయించుకుంటాను ఆయన, ట్రైన్లో కష్టం అవుతుంది కాబట్టి నేను సైలెంట్గా అయిపోయినా, దేవునికి అప్పగించిన. ఆ రాత్రి మంచి బ్యాటల్ నేను అనుభవించిన. హల్లెలూయా హల్లెలూయా. పాప మాట్లాడుతుంది, గబక్కిన పాపకి ఏమని చెప్తే టెన్షన్ చేసుకుంటుంది కాబట్టి అది నేనేం చెప్పదలుచుకున్నా. ప్రభు పని మీద వెళ్తున్నా, సాతాను ఎంత శోధించినా దేవుడు నాకు జయం ఇస్తాడని ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధానంలో నిజంగా దేవుని మహిమపరుస్తూనే ఉంది. హల్లెలూయా. తర్వాత కొద్దిగా తగ్గడం ఎక్కడం ఈ రీతిగా జరిగింది. ఉదయం నేను పోయిన వెంటనే హల్లెలూయా వెంటనే ఈయనకు చెప్పిన, ఇసాకు నాకు ఎందుకు ఇట్లా అవుతుంది వెంటనే వాళ్ళు భార్య భర్తలు చాలా కేర్ తీసుకున్నారు నా విషయంలో. హల్లెలూయా. ఈ బిడ్డలు వెంటనే డాక్టర్ను పిలిపించిన తర్వాత ఆ బీపీ చెక్ చేసే లోపల డాక్టరు 160/90 ఉన్నది. హల్లెలూయా. అమ్మా నీకు బీపీ 160/90 ఉంది అంటే ప్రైజ్ ది లార్డ్ అనుకున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ అనుకున్న వెంటనే నేను ఒక ట్యాబ్లెట్ ఇచ్చిండు. అప్పుడు వాళ్ళు అన్నారు, అక్కడ నువ్వు రెస్ట్, సలోమి కూడా నువ్వు రెస్ట్. నేను రెస్ట్ తీసుకుంటే సాయంకాలం కూడికేకు నేను నిలబడాలి, రెస్ట్ తీసుకొని నేను రాలేదమ్మా. ఏది ఏమైనా హల్లెలూయా ప్రభు పని కోసం ప్రభు నన్ను నడిపించాడు. తర్వాత ఇస్సాకు ఆ యొక్క పట్టి నా కాలం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడి ఇక్కడనే ఒక 10 నిమిషాలు మచిలీపట్నం దగ్గర ఒక కట్టేస్తారు, ఒక నెల తర్వాత ఆ కట్టు తనంట తాను ఊడిపోతుంది, మనం వెళ్దాం దా అన్నారు. వెళ్దాం దా నేను అన్నాను, ఏ కట్లు నేను వేసుకోను. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు స్వస్థపరుస్తాడో అప్పుడే నేను వేచి ఉంటాను. ఇంతవరకు ఏ మలము ఏ టూబు దానికి నేను పూయలేదు, కేవలం ప్రార్థన నూనె మాత్రమే నేను పూసానని చెప్పిన. హల్లెలూయా. వాళ్ళిద్దరు చాలా అప్సెట్ అయిపోయారు. నేను ఒకటే అన్నా, ఏ భయపడవకండి, దేవుడు ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దేవుని మహిమార్థమై ప్రియులారా ఆ కట్టు పట్టుకున్న ఆ యొక్క బిడ్డ అయితే 10 సార్లు నా ఎంబడి తిరుగుతాను ఉన్నాడు. అక్క ప్లీజ్ వేసుకో నీకు నిలబడాలా, ఛాన్స్ చెప్పి నువ్వు నిలబడాలా అన్నప్పుడు ఏం నేను వేసుకోనయ్యా అని చెప్పిన. ప్రియులారా ఆ రాత్రి దేవుని కృపతోటి దేవుడు తన నామాన్ని చాలా మహింపరుచుకున్నాడు. తర్వాత అందరినీ చాలా మందిని ప్రభు ముట్టాడు. అక్కడ ఒక సహోదరి నా దగ్గరికి వచ్చినది. ఏమనంటే ఆమెకు నెల నుంచి క్రాక్ ఇచ్చింది, మోకాలు క్రాక్ ఇచ్చే లోపల నన్ను తీసుకుపోతాను అన్నాడు ఇస్సాకు హాస్పిటల్కు. అదే హాస్పిటల్ వాళ్ళు పెద్ద కట్టేసిండ్రు అమ్మాయికి, ఈ నుంచి ఇక్కడ దాకా ఆ కట్టేసిండ్రు. ఈ రిక్క ఏం చేసిందంటే ఆ కట్టు చూపిస్తుంది, అమ్మ నువ్వు కట్టు చూపి అక్కకు బాగుంటది, వస్తాను రమ్మంటే రావటం లేదంటే ఆ పాప ఆ కట్టు చూపించింది. నాకు కట్టు చూపించమని, ఇదే ఈ కట్టు నెల తర్వాత మాని తర్వాత తనంతట తాను ఊడిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డ వంగలేదు, ఆ కట్టేశారు కాబట్టి క్రాక్ ఇచ్చింది, వంగలేదు. దేవుని కృపతోటి ప్రభు ఆ బిడ్డను ముచ్చే లోపల అమ్మాయి ఒక సాక్ష్యం ఇచ్చింది. ఏనంటే నేను ఇప్పుడు వంగుతున్నాను అని. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా మరుసటి రోజు కొంతమందిని నేను ఉన్నటువంటి ఇంటి దగ్గర మనుషులను తీసుకొని వస్తున్నారు, ప్రార్థనలకు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ మోకాలు ఎత్తి చూపించింది. యేసయ్య నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నా కాలు పూర్తిగా స్వస్థత అయింది. హల్లెలూయా. నేను నడవగలుగుతున్నాను, వంగగలుగుతున్నాను, ఇదో కట్టు కూడా తీసేశాను ప్రభా అని ఆ బిడ్డ ఎంతో సాక్ష్యం ఇచ్చి ఈ రీతిగా దేవుడు ఆ 3 దినాలు చాలా మందిని స్వస్థపరిచాడు. ఇంకొకటి చెప్పాలంటే నా కాలవాపు కూడా తగ్గింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కాలవాపు తగ్గింది, నార్మల్ స్థితి లేకపోతే ఎంత దేవుని యొక్క కృప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అక్కడ ప్రభు చేసిన కార్యాలను బట్టి తన నామాన్ని అంత మీ యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఇది నా బలము నా పరాక్రమము కాదు. హల్లెలూయా. కేవలం మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ చాలా మందిని ప్రభు ఎరగగలిగారు. వేరే ఊరికి కూడా నేను వెళ్ళా, 45 మినిట్స్ అక్కడ కోనూరు అని. హల్లెలూయా. అక్కడ కూడా చాలా మంది నిజంగా నేను వస్తుంటే ఆ ప్రజలలో ఏడుపులు కన్నీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమ, ఎంతో ఉన్న ఊర్లో దేవుడు యేసయ్యకు ఘనత లేదంట, వేరే ఊర్లోనే ఘనత. అదే రీతిగా ప్రజలలో ప్రేమ ఆతిథ్యము, వాళ్ళు ప్రార్థనలోకి వస్తున్న విధానాన్ని బట్టి చూస్తే దేవుడికి చెప్పిన ఎంత గొప్ప దేవుడు. నీ ప్రజలను నువ్వు విడిపిస్తున్నావు, నీ కార్యాలను బహుబలంగా జరిగింది. నా కాలు కూడా
మానిపోయింది. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. మీరు నమ్ముతారో లేదు, ఆ రోజు సాయంకాలం నుంచి ఒక గిడినెస్ లేదు, ఒక కళ్ళు ఆ 3 దినాలు మీటింగ్లలో ఏ గిడినెస్ లేదు, నిద్ర కూడా లేదు నాకు. నేను ఎందుకంటే అక్కడి నుంచి నేను అయిపోసుకొచ్చేటప్పుడు 2:30, నేను పండుకునేటప్పుడు 3:30 అవుతుంది. నిద్ర లేదు. అలాగే పగులు నిద్ర లేదు, రాత్రి నిద్ర, ఎంతో పాడి అలసిపోయింది. అయినా కూడా దేవుడు మంచి ఆ టైంలో ఆ రోజే అంతే శోధన వచ్చింది, కానీ తరువాత అది ఎట్టబోయిందో ఏమో అర్థం కాని స్థితి. ఎందుకంటే అందుకే ఆయన ఏమైనా అందుకే ప్రియులారా, దేని విషయం అధైర్యపడబాకండి. ఆరోగ్యాలలో సమస్యలు వస్తాయి, కానీ మన నమ్మకము, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. అండ్ గాడ్ డిడ్ సో మెనీ థింగ్స్ దేర్, అండ్ గాడ్ హీల్డ్ సో మెనీ పీపుల్, అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హీల్డ్ మీ ఆల్సో. మై లెగ్ ఆల్సో విల్ బి నార్మల్. హల్లెలూయా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ సపోర్ట్. ఒక సేవకులు బయటికి వెళ్తున్నప్పుడు మీ ప్రార్థనను ఎంత అవసరం, మీ ప్రార్థనను బట్టి మీ అందరికీ నిజంగా ఆ బిడ్డలు, వాళ్ళిద్దరు భార్య భర్తలు ఎంతో తృప్తి చెందారు. అక్కడ పిలిచిన వారు కూడా సంఘస్థులు 10 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళా, అందరూ మేరం వచ్చింది అని ఆ కార్ దగ్గరికి వాళ్ళు రావడం, వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఎంతో రమణీయం అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే, నాతో వచ్చిన బిడ్డలను బట్టి, నిజంగా ఆ కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం తెలియచేస్తున్న. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవునికి మహిమ. గాడ్ ఇస్ సో గుడ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. సో కమింగ్ సండే ఆన్వర్డ్స్ ప్లీజ్ దయచేసి స్తుతి ఆరాధనలో ఖచ్చితంగా తెలుగు, కన్నడ, హిందీ పాటలు పాడాల్సి ఉన్నదే. ఇది తెలుగు సంఘం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ తెలుగు ఫెలోషిప్. సో వి మస్ట్ అండ్ షుడ్ సింగ్ తెలుగు సాంగ్స్, కన్నడ సాంగ్స్, హిందీ సాంగ్స్. డోంట్ గో ఓన్లీ తెలుగు. ఇట్ ఈస్ నాట్ గుడ్. అందరినీ తృప్తిపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా మనం చేస్తే నెక్స్ట్ బజాజోలు వదిలిపెట్టిపోతారు. ఇంకా ఇది తెలుగు చర్చ్ అని అర్థమైందా? కొంచెం ఆలోచన చేసి ఏదైనా ఆరాధనలో జ్ఞానం కలగాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల 2 ఉండాలన్నమాట. ఇది తెలుగు చర్చ్ అని రాకూడదు. అర్థమైందా? హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. సో దిస్ ఈస్ మై అనౌన్స్మెంట్. సో లెట్ మీ సింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ టు గ్లోరిఫై గాడ్. అన్ని రకాలమైన పాటలు పాడి ప్రభును మనము గణపరిచేవారిగా మనం ఉండాలి. We must be satisfied by the presence of God and also with the songs in our languages to glorify God. Amen. Hallelujah. So today, my dear brother and sister, we are going to meditate 8 steps to become adepts free for the glory of God. 8 అంశాలు ఈ దినం మనము ధ్యానించబోతున్నాము. బాకీలన్నీ మనకు విడుదల కావాలి. ఆమేన్. హల్లెలూయా. మన అంశం ఏంది? యేసు రక్తానికి చేయమన్నమాట. ఆమేన్. హల్లెలూయా. బాకీలు ఉన్నాయి, మనకు విడుదల కావాలి. ఎట్ట విడుదల అవుతాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సో నెక్స్ట్ ఐ వోంట్ గో టు దట్ సబ్జెక్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకసారి దాంట్లోకి వెళ్ళాలి. దయచేసి మనం వినాలి, జాగ్రత్త పడాలి. సో దేవుని వైపు మాత్రం మన కళ్ళు తెరుచుకోవాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. గాడ్ మస్ట్ ఓపెన్ అవర్ ఐస్ అండ్ వి మస్ట్ బి బ్లెస్డ్ and we must be a blessing for God's glory. Amen. Hallelujah. So dear brother and sister, so today as we are going to meditate the steps how to become debt free in our lives. ప్రియులారా, ఏ రీతిగా మన జీవితంలో మనం స్వాతంత్రము కాగలము అనేటువంటి అంశాన్ని దీన్ని మనం ధ్యానించబోతున్నాం. First point is acknowledging God as our provider. Amen. Hallelujah. మనం ఉద్దేశించాలి. ఏమని ఉద్దేశించాలి? మన దేవుడు నా సమస్తము ఒదిగించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సో లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ సే మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. నా దేవుడు నాకు సమస్తము ఒదిగించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. When we come to that point, our debts one after another it will live for God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద అలాంటి నిరీక్షణ కలిగి ఉంటే మన అవసరతలని యేసుక్రీస్తుల ప్రభువు మన అవసరాలు కాదు, మన బాకీలన్నీ ఒకటి వదిలిపెట్టిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ప్రేమనే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుతాం మనం. దాని తర్వాత దేవుని అడగాలి, ఇది ఎట్లా నా జీవితాన్ని నేను అంగీకరించుకోవాలి. హౌ టు అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్.
and how God you are going to do the things in our lives. So when we pray like that, He's going to help us to come out from that kind of thing. ప్రియులారా, ఈ అప్పుల బాధల నుంచి దేవుని అడిగేవారిగా ఉండాలా. ఏ రీతిగా వీటిలో నుంచి బయటికి రావాలా ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపు నాయనా అని అడిగేది చాలా అవసరమండి. We must pray in the presence of God. దేవుని సన్నిధానంలో ప్రార్థించేది చాలా అవసరమైంటావు. The book of Philippians 4th chapter 19th verse says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. we know that scripture, and my God will meet all our needs according to the riches and His glory in Christ Jesus. యేసుక్రీస్తులో ప్రభు నా ప్రతి అవసరతను తీర్చబోతున్నాడనే అంశాన్ని మనం చూస్తున్నామండి. Freedom from debts begins with trusting in God. ప్రియులారా, అప్పుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి విడుదల వచ్చేది కేవలం దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే. Amen. Hallelujah. హల్లెలూయా. Fully we must trust in God. సంపూర్తిగా దేవుని మనం ఆధారం చేసుకోవాలి. Not in money. డబ్బు మీద మనం ఆధారపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క పరిస్థితులు ప్రతి విశ్వాసులలో అందరిలో కాదు, చాలా మంది దిగజారిపోయే కారణం ఏంటంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవం గల దేవుని మీద ఆధారపడరు. దేవుని మీద నమ్మకం ఉండదు. ఆడిపోయి ఈడిపోయి తీసుకుని వచ్చింది ఆ నమ్మకం ఉంది, కానీ ఈ నమ్మకం మటుకు మనము తుణీకరిస్తూ ఉంటాం. ఎక్కడ తుణీకరిస్తాం? మన మనసులో, మన హృదయంలో. అందుకే విత్ యాక్షన్ అవన్నీ మనకు ఒకటి ఎక్కువైపోతా ఉంటాయి. సో we must be very careful, my dear brother and sister. As we are trusting in God, we must know assured that our debts will be cleared for the glory of God. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడతామో నిశ్చయంగా మన అప్పులని తీర్తాయని ఒక నమ్మకము కలిగి ఉండేది చాలా అవసరం అండి. Don't trust in the money, my dear brother and sister. నిజంగా నీకున్నటువంటి డబ్బులను ఆధారం చేసుకోబాకు. Money comes, money goes. పైసలు వస్తాయి, వెళ్ళిపోతా ఉంటాయి. Today money may be very crores in our life. ఈ దినాల్లో డబ్బులు లక్షలు పలుకుతోవచ్చు, కోట్లు పలుకోవచ్చు. But sometimes it becomes zero also in our life. కొన్నిసార్లు కోట్లాధీశ్వరులు కూడా శూన్యంగా మారిన స్థితిలో We doesn't know how the devil will work in our life. అపవాది ఏ రీతిగా నేను కిందికి దిగజార్చాలని చూడటానికి ప్రయత్నిస్తాదో అర్థం. You may have money, you may not have money. నీకు డబ్బు ఉన్నా కూడా లేకున్నా కూడా Whom you are trusting? నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటావు? Are you trusting in man? మనిషిని ఆశ్రయిస్తున్నావా? Are you trusting in the wealth? డబ్బు మీద ఆశ్రయం కలిగి Are you trusting in this world? ఈ లోకాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావా? Really, are you trusting in God? దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావా? Amijah is a person, he said like this. అమేజా ఈ మాట అంటా ఉన్నాడు. How come I had blessed 100 talents for all the Israel people? నిజంగా ఏ రీతిగా నేను 100 యొక్క మనుమలతో నేను ఆశీర్వదింపబడాలని ఏ I రీతిగా blessed them with this talents. నిజంగా ఈ యొక్క దాంట్లో నేను వాళ్ళని దీవించాను. What is going to happen to me? నాకేమైతుందిలే? But the prophet said, God will provide double measure for you. దేవుడు అత్యధికముగా నీకు ఇచ్చువాడుగా ఉండబోతున్నాడు. Amen. Hallelujah. God is so good. It's so wonderful. To believe and to trust, it is very hard now. ప్రియులారా, విశ్వాసుల జీవితంలో నమ్మేది ఆధారపడేది చాలా కఠినంగా It's ఉంది. very tough in our life. అది చాలా కఠినంగా. The subject also is very tough. ఈ యొక్క వాక్యాన్ని కూడా దినమున మనతో మాట్లాడేవాడుగా ఈ వాక్యము కూడా దేవుని మీద ఆధారపడేది చాలా కష్టమే. ఆయన గాని నువ్వు నేను సిద్ధపాటు కలగాలి దేవుని మీద ఆధారపడేదానికి. ఆమేన్. హల్లెలూయా. It is so tough and difficult in our life. అది చాలా కష్టంగా ఉండొచ్చు పరిస్థితి. Still we must trust in the Lord. కానీ మన జీవితంలో మనం దేవుని మీద ఆధారపడేవారుగా He must open the doors of heaven for us. దేవుడు మాత్రమే ఆర్థికంగా ఫైనాన్స్ ద్వారాలు ప్రభు మాత్రమే తెరవాలి. మనిషి తెలిసే He is the source of every need of our life. యేసుక్రీస్తులో ప్రతి అవసరతను ఆయన మాత్రమే తీర్చేవాడు. Many times I used to talk, I used to tell, when this apostle Paul was writing this word, we know that he was in the jail. ప్రియులారా, ఈ పౌలు గారు ఈ యొక్క మాట రాస్తున్నప్పుడు చెరసాలలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. There is no hope in his life. అతని జీవితంలో నిరీక్షణ లేదు. Nothing is going to take place. ఏవి కూడా జరగని స్థితిలో ఉంటా ఉన్నాయి. But still he trusted in the Lord. కానీ అయినా కూడా అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. Amen. Hallelujah. What is his position? అతని యొక్క పరిస్థితి ఏంటి? Zero. శూన్యముగా మారిపోయాడు. He trusted in the living God. సజీవుడైన దేవుడి మీద అతను ఆధారపడ్డాడు. In the jail, who can bless us? చెరసాలలో ఎవరు దీవిస్తారు? Who can do the miracle? చెరసాలలో ఉన్న
అతన్ని ఎవరు దీవించగలరు? Except God. కేవలం యేసయ్య He మాత్రమే. know personally Lord Jesus ఆమె Christ. యేసుక్రీస్తు గురించి వ్యక్తిగతంగా పౌలు ఎరిగినవాడు. That's why my dear brother and sister, he writes, my God will supply all your needs. అందుకని ఆయన అంటున్నాడు, నా తండ్రి క్రీస్తులో ప్రతి అవసరతలు తీర్చబోతున్నాడు. According to his riches and glory in Christ ఆమె Jesus. నిజంగా దేవుని యొక్క మహిమైశ్వర్యము చొప్పున ఆయన అవసరతలు తీరుస్తాడు. How much we are trusting in God. ప్రియులారా, ఆర్థిక సమస్యలు బాధపడే ప్రతి ఒక్కరు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడుతున్నారు. Even though Apostle Paul, he was in the jail, అతడు చెరసాలలో ఉన్నా కూడా he was trusting for his food and money for God. అతని యొక్క ఆహారము నీళ్ల కోసం సమస్తము కోసం అతని దేవుని మీద ఆహారం ఆధారపడ్డాడు. కోసము ఖర్చు డబ్బుల కోసం ఎవరి మీద ఆధారపడ్డాడు? Praise the Lord. యేసు రక్తానికి చెప్పాలి. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? మనుషుల మీద. దేవుడే పంపించున్నాడు యేసు రక్తానికి ఇచ్చే ఆ భ్రమ తీసేయండి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు ఖచ్చితంగా. ఎప్పుడైతే నువ్వు మోకలొంగి, ఎప్పుడైతే రెండు చేతులెత్తి పరలోకం వైపు చూస్తావో నిన్ను చరిత్రగా దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్. When you kneel down in the presence of God, lifting your hands unto heaven, my dear brother and sister, thinking and believing that He is the source of our needs, not trusting in anybody. God sees your thoughts and your heart. ప్రేమనేటువంటి దేవుని పిల్లరా, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మన జీవితంలో మనిషిని ఆశ, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారులే, నా దినాలు గడుస్తాయిలే అనేటువంటి ఆలోచనలు, వాళ్ళు సహాయం, వీళ్ళు ఎవరిని శాశ్వత నిరీక్షణ దేవుని ఆమె ఆ గుడ్డితనముల నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఆమె దేవుడు చదువుతాడు, ఈ హృదయాన్ని చదివేవాడుగా ఉండబోతున్నాడు. దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది కదా. దేవుని యొక్క వాక్యం ఆమె దేవుడే వాక్యమై ఉన్నాడండి. వాక్యం కాబట్టి ఆ వాక్యం మీద నువ్వు ఆధారపడకుండా ఇంకా ఎన్ని రోజుల భ్రమలో వెళ్ళిపోతా ఉన్నావు, ఇంకా ఎన్ని రోజుల తలపులలో ఆ వాక్యలలో వెళ్ళిపోతా ఉన్నావు. ప్రేమనే దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. ఇప్పుడన్నా సంవత్సరాలు గతించిపోతాయి. విశ్వాసునిగా సేవకులుగా మనం మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. God is so good. Amen. He is so wonderful. Hallelujah. Don't make some things idol in your life. నీ జీవితంలో ఏదో ఒకదాన్ని విగ్రహముగా చేసుకో. Your business, your job, your things, your pension, your XY things, don't make an idol for that. ప్రేమనేటువంటి దేవుని నీ ఉద్యోగము, నీ వ్యాపారం, నీకు వచ్చే పింఛని, నెలకు నాకు ఇది వస్తుందిలే, నాకు భయము లేదని దాన్ని ఒక విగ్రహంగా పెట్టుకున్నవా? జాగ్రత్త. You are trusting in that, not in God. ఆమె దానికి అర్థం ఏంటంటే నెలనిత్యం నీకు వస్తుంది కాబట్టి దాని మీద నిరీక్షణ కలిగి ఉన్నా, కానీ దేవుని మీద నీకు you are making that one is the idol before God. ఆమె దేవుని సన్నిధానంలో నీకు వచ్చేటువంటి రాబడిని ఒక విగ్రహంగా చేసుకొని పెట్టుకున్నావు. God never likes that one. ఆమె ఏదైతే నీ జీవితంలో ఒక విగ్రహం ఉన్నది దేవునికి ఇష్టం లేదు. We must bring out from our mind, from our heart, that idols which we are trusting, my dear. ఇలా దేనిని జీవితంలో ఆధారము చేసుకున్నావో ఆ విగ్రహం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. Trust in the God who is your provider. ఇచ్చే దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావా? God removes your debts. ఆమె దేవుడు నీ బాకీలు తీర్చాలని ఆశపడుతున్నాడు. When we start trusting in God, దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, హల్లెలూయా, దేవుని మీద నమ్మకం పెట్టడానికి ప్రయత్నం చేసి మనం గిన డెవలప్ అవుతా ఉంటే వెనకల అన్నిటిని దేవుడు తీరుస్తా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. One thing we must realize, everybody, God sees our thoughts. దేవుడు మన ఆలోచనలను చదువుతాడు. మన హృదయాన్ని చదువుతాడు. God sees how you are trusting in Him. ఆమె దేవుని ఏ రీతిగా నువ్వు ఆధారపడినావు అనేది అది కూడా ప్రభువు చూస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. If you totally trust in the Lord, సంపూర్తిగా దేవుని మనం He knows how to provide you. దేవునికి తెలుసు ఎప్పుడు ఏ క్షణంలో నీకు ఒదిగించాలని ఇచ్చువాడుగా ఉన్నాడు. Abraham, Isaac was on the way of journey. ఆమె అబ్రహాము ఇస్సాకుల మార్గంలో ఉన్నప్పుడు Isaac was talking to Abraham. తండ్రితో కుమారుడు అంటా ఉన్నాడు, Where is the lamb? నాయనా అన్ని ఉన్నాయి కానీ వధించడానికి గొర్రె ఎక్కడ? Where is the lamb? గొర్రె ఎక్కడ?
Father knew God is your provider. ఆమె నిజంగా దేవునికి తెలుసు దేవుడు నీకు ఇచ్చేవాడుగా He says God will take care. ఆమె దేవుడు జాగ్రత్త వహించు. If nothing is there, can you tell that word? ఆమె నీ కాడ ఏమీ లేనప్పుడు నువ్వు చెప్పగలుగుతావా? My God can take care of me. ఆమేన్ హల్లెలూయా. నా దేవుడు నన్ను Hallelujah. పోషించువాడు. Lift your right hand and say, my God is my provider. నా దేవుడు నాకు ఇచ్చేవాడుగా ఉండవాలి. I don't trust in anything. నేను ఎవరిని ఆశ్రయించను I ఆధారపడను. don't trust in anybody. ఏ ఒక్కరిని వారి If this is your concept, my dear brother and sister, దేవుని దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని అడుక్కుంటే బుద్ధి నుంచి మన జీవితంలో బయటికి రావడానికి ప్రయత్నించాలి. wherever you are like that because your concept is not good in the presence of God. నువ్వు ఎక్కడున్నా నువ్వు బ్రతుకు దినములని అదే స్థితిలో ఉంటావే కానీ నీ స్థితి నీ జీవితం నీ బుద్ధి నీ ఆలోచనలే మాత్రమే. Why you are not coming out, my dear brother and ఎందుకు sister? బయటికి Why you రాలేకపోతున్నావు? are not allowing God to work in your life? దేవుడు నీ పట్ల పని జరిగించడానికి నువ్వు ఎందుకు Why you are not allowing God to open your spiritual eyes? దేవుడు నీ ఆత్మీయ కళ్ళు తెరవడానికి నువ్వు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? See God whom you are trusting. నువ్వు సేవించే దేవుని నువ్వు He is ఆధారపడాలి. not an ordinary God. ఆమేన్ గ్లోరీ. ఆయన సర్వసాధారణమైన వాడు కాదు. In your thinking, he is an ordinary God. నీ ఆలోచనలో దేవుడు నువ్వు చాలా సర్వసాధారణంగా In my thinking, my God is great God. హల్లెలూయా. మన ఆలోచనలో మనం నా ఆలోచన మటుకు నా దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. He knows everything, my dear brother and ఆమేన్. sister. దేవుడి లోకానికి పంపించిన ఎరిగినవాడు. Unless you know him, నువ్వు ఆయనని he ఎరుగుతే is a great and powerful God. ఆయనని ఎరుగుతే మాత్రమే శక్తివంతమైన దేవుడుగా గొప్ప దేవుడని ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో అప్పుడు మాత్రమే ఆయన మీద నువ్వు ఆధారపడడానికి చేత అవుతుంది, లేకుంటే చేత కాదు. హల్లెలూయా. హల్లెలూయా. We must and should believe in him. ఆయన మీద మనం ఆశ్రయం కలిగి Be careful, my dear brother and sister. జాగ్రత్త దేవుని బిడ్డ. God is so good. దేవుడు చాలా మంచివాడు. Don't trust in anything. దేని ఆశ్రయించగాకని Totally I'm telling, this year you must not trust in anything. ఈ సంవత్సరంలో దేని ఆశ్రయించవా? Coming year also must not trust in ఇక anything. బ్రతుకు దినములు కూడా దేని ఆశ్రయించవా? Only trust in the Lord. దేవుని మీదనే మనకు. Amen. Hallelujah. మా బతుకు నీకేం తెలుసు? నా కాడికి నా దేవుడికి బాగా తెలుసు. ఆమేన్. నా పరిస్థితి నీకేం తెలుసయ్యా? నువ్వు ప్రసంగం చేయగలవు, అవును అది కరెక్టే, కానీ నీ గురించి ఆలోచన చేసే దేవుని గురించి తెలుసా? ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. The brother and sister, second point is commit your finances to the Lord. నీకు వచ్చేటువంటి ఆర్థికం ఏముందని దేవుని చేతికి అప్పగించండి. నీ పైసలు దేవునికి అప్పగించాలి. అది కొద్దిగా గాని ఎక్కువ గాని. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. God is so good. ఆమేన్. Really we are committing to the Lord our finance. మన ఆర్థిక సమస్యలను దేవుని చేతికి మనం అప్పగించాలి. Second miracle if you want to see. రెండో అద్భుతం చూడాలంటే All the debts to be closed in your life. ఆమె నీ జీవితంలో బాకీలన్నీ తీరిన తర్వాత అన్ని తీరాలంటే ఏం చేయాలా? నీకొచ్చిన ఆదాయం ఎప్పుడన్నా మన జీవితంలో దేవునికి సమర్పించినమా? ఆమేన్. చెయ్యము, బాకీ పెరుగుతుంటది. ఆమేన్. యేసు రక్తానికి చెయ్యం. హల్లెలూయా. ఇప్పుడన్నా కన్ను తెచ్చుకుందాం. అది ఎంతనో రాని, నువ్వు చేసే వ్యాపారంలో కానీ నువ్వు చేసే పనులు కానీ ఎంతనో రాని దేవునికి అప్పగిస్తున్నావా? ఈఎంఐ కట్టాలా? వాడు ఫస్టే కట్ చేసుకుంటాడు. దేవుడికి నువ్వు ఫస్ట్ ఇవ్వవు. ఫస్ట్ ప్రాబ్లం అదే మనలో వచ్చేది. దేవునికి ఇవ్వం, మనం బాకీలోకి ఇచ్చాం. మన బతుకులు ఎటాటి, మన మనసు ఎటాటి, మన ఆలోచనలు ఎటాటి. దేవుడి లాస్ట్. మరి ఆ దేవుడికి నా ఫస్ట్ నీకు రక్షణ ఇవ్వకుంటే నీ బ్రతుకులు ఏమైపోతాయి? నా బ్రతుకు ఏమైపోతాయి? దేవుడికి నాకు రక్షణ ఇవ్వకుంటే ఆయన నేను వెనకాల పెట్టానా? ఆర్ యూ కీపింగ్ గాడ్ బ్యాక్ సైడ్? More than 100% we are keeping back our God. హల్లెలూయా. That's why we are not flourishing. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు నీకు రావటం లేదంటే గిజ్జ తలకలాడినా కొంతమంది ఖర్చు 100 రూపాయలు దశమ భాగం రావాలన్నా 50 రూపాయలు సంవత్సరాలైనా దశమ భాగాలు ఇయ్యారు సేవకులకు. దశమభాగం అవసరం లేదు. హల్లెలూయా. టాపిక్ అవసరం లేదు. అది వచ్చిన పాయింట్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Be careful my dear brother. నేను చెప్పేది ఏంటంటే commit whatever the things God has given to you, commit to him first. దేవుడు నీకు ఇచ్చిందని దేవునికి అప్పగియండి. Collect all the money.
అన్ని నువ్వు జాగ్రత్తగా కలెక్ట్ చేయి. ఐఎమ్ డూయింగ్ దట్ వన్. నాకు వచ్చే దశమభాగం కానీ కానుక కానీ అన్ని కలెక్ట్ చేస్తాను నెలంతా. దాన్ని సంపూర్ణంగా దేవునికి నేను చేసింది చేయండి. దేవుడు నాకు ఏ కొదవ లేకుండా, కొంతమంది ఇచ్చిన అయ్యకున్నా నాకు ఏ కొదవ లేకుండా ప్రభు నాకు కారణం ఒకటే, దేవునికి సంపూర్ణంగా ఆయన పాదసన్నిధిలో పెడతాయట అన్నిటి. ఐ విల్ జస్ట్ collect everything and keep unto the feet of God. That's why there is a blessing for me. If you keep, it may be little or big, when you keep first to the Lord, you can see the great things happening in your life. ప్రియులారా, మొదటిగా నీకు దేవుడిచ్చింది మొదటిగా దేవునికి సమర్పించు. అప్పుడే దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడవచ్చు. The book of Proverbs 16 chapter 3rd verse says, సామెతల గ్రంథంలో గమనించిన 3వ వచనంలో the Bible says like this, commit to the Lord whatever you do, He will establish your plans. నీ ఉద్దేశములను సఫలమగును. Your plans will be successed. నీ ఉద్దేశములను సఫలం చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Dear brother and sister, our plans will be very great in this world. ఈ లోకంలో మన ఆలోచనలు మన యోచనలు బాగా దొడ్డుగెడతావు. In pocket nothing is there. చూడలేక We'll have very great plans, beautiful building, beautiful gold, silver, XYZ things. యేసు రక్తానికి చేయం. జేబులలో ఏముండవు, ఊడ్చుకునే ఊహలు ఎక్కువ. అలాగే ఉంటాయి ప్లాన్. ఆమేన్. హల్లెలూయా. నీ ఊహలన్నీ ఆయన చూస్తా ఉన్నాడు. నీ కోరికలు నీ కాడుంటే ఊహించుకోలేకపోతే ఎందుకు? అన్ని ప్రభు చూస్తా ఉన్నాడు అన్నమాట. ఆమేన్. ఒక బ్రదర్ నాతో వచ్చి ఒకసారి ఇదే కారులో కూర్చొని నేను కూడా కారు కొంటా అని అంటున్నాడు. నేను ఇట్లా చూసిన పైకి ఎందుకు ఎట్లా తీసుకుంటే బాకీ యేసు రక్తం చేయమన్నా. నువ్వు ఎట్లా తీసుకుని నేను బాకీ చేయనన్నా. బాకీ చేస్తే నా దేవుడు మైపడాడు, అది నాకు తెలుసు అన్నమాట. ప్రేమను దేవుని బిడ్డారా, కమిట్ యువర్ ఫైనాన్సెస్ టు ద లార్డ్. And also, first thing, when we commit everything to the Lord, first thing is pray over your income. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు నీకు వచ్చిన రాబడిని దాని విషయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టండి. నీ లాభడి ఏముంది దాని విషయం ప్రార్థన చేయాలి. ఆమేన్. నమ్మకంగా ప్రార్థన చేయాలి. అది 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 10,000 కానీ 1,00,000 కానీ ఎంతనా కానీ ఫస్ట్ ఆ ఇన్కమ్ దేవుని పాదాల సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. ఎవరు చేసిండ్రు? తమను చేసిండ్రా? చెయ్య మనము ఇష్టము కదా. మా దశమ భాగము మేము అంత అడుక్కుండేటోడా దేవుడు? అది తప్పది. కన్ను తెరుచుకుందాం మనం. అదే దేవుడు నీకు కష్టపడని దేవుడు కృపనిచ్చిండు, నీకు బలం ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, వ్యాపారం దేవుడు కృపనిచ్చిండు, అన్ని కృప కావాల దేవుడి నుంచి. కానీ దేవునికి ఫస్ట్ పాయింట్ పడుకోవద్దు. ఆయన వెనకల నువ్వు వెనకల పెడుతున్నావు కాబట్టి నువ్వు కూడా వెనకలిగే పోతా ఉండవు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. The brother and sister, pray for your income. నీకు వచ్చే లాభడి విషయంలో నువ్వు ప్రార్థించేది. When you pray for your income, over your income, ఆమేన్. నీ డబ్బు విషయం నీకు వచ్చేటువంటి కష్టార్జిత విషయం నువ్వు ప్రార్థించిన. Second, we must pray for our expenses. ఆమేన్. మనకు అవసరతలు ఏమున్నాయి వాటి విషయం మన ఖర్చు నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చేస్తున్నామా? లిస్టు రాసి భర్తకి ఇవ్వగలం కానీ దాని విషయం మామ ప్రేర్ చేసిన అంటే చేసిన కొత్తదే అంతే. మనం ప్రార్థన చేయమన్నమాట. అవసరం లేదు, దేవుడు అడిగేది అవసరం లేదు మనకు. కానీ నో సబ్జెక్ట్ మీద ఉండాలి. మనం పర్సన్ సిద్ధంగా ఉండము కానీ ప్రార్థన చేయని సిద్ధంగా లేదు. అందుకే మన బతుకులు అంతే. హల్లెలూయా. లిస్ట్ ఇంత పెద్దగా ఉంటది, ఇన్కమ్ అంత ఉందా అయ్యా, అంత వచ్చినాయా నీకు ఎప్పుడన్నా అడిగిందే మనరండి? అయ్యో బాబు, యేసు రక్తానికి ఇచ్చే మన గురించి చెప్తాను. 2000 ఎందుకు అవుతుంది? 10,000 రూపాయలు 6,000 8,000 రేషన్ అవుతుంది. మేము ముగ్గురం ఉన్నా ఎంత అవుతుంది? 2,000. నేను 2,000 ఇస్తాను. నెల రూపాయలు చూద్దాం, చేత కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తానికి చేయం. ప్రేమన దేవుని బిడ్డలారా, మన యొక్క
ఎక్స్పెన్సెస్ గురించి జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. వాళ్ళు ధన్యులు. దేవుడు చూస్తుంటాడు. తండ్రి తెచ్చుకోండి, నేను తెచ్చుకున్నా, ఎప్పుడో తెచ్చుకున్నా కాబట్టి, మొక్కలొంగి దెబ్బలు తిన్నా కాబట్టి, ఏమి లేక పరిస్థితులు ఘోరంగా ఉన్నా, నేను పర్సనల్గా నేర్చుకున్న వాడిని. యు మస్ట్ ప్రే ఫర్ యర్ ఎక్స్పెన్సెస్. హల్లెలూయా. చెయ్యలేదు కాబట్టి హల్లెలూయా రావటం యేసు రక్తానికి చేయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. Pray and see the miracle of God. ఇష్టు రాసి ప్రార్థన చేసి ప్రభా ఇంతకన్నా ఎక్కువ కుళ్ళుకోకుండా తెచ్చేయాల ప్రభా ప్రార్థన చేయండి. కుళ్ళుకుంటారు, ఇంటికి పెట్టేటోళ్ళు కుళ్ళుకుంటారా? ఇంకా అట్టగినంటే దుబారుగా పెట్టి నాశనం చేసేదానికి ప్రార్థన చేయండి అని చెప్పాలి. అంతేనా? నాకు లేదు జ్ఞానము. ముగ్గురికి మాకు ఎంత కావాలా? 6 అంత వండి పొద్దున్నే అవన్నీ మంచిదిగా ఆశీర్వాదం కాదు అది. చెప్తా ఇప్పుడు టాపిక్ స్టెప్స్ వస్తున్నాయి అవన్నీ. డోంట్ వేస్ట్ వాట్ హెస్ గివెన్ టు గాడ్, వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. ఎక్స్పెన్సెస్ వి మస్ట్ ప్రే. థర్డ్, టేక్ ఎ డిసిషన్ when you start going to the market or the things to do the things. ప్రియులారా, తర్వాత వచ్చేసి నువ్వు ఒక మార్కెట్ కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థించాలి. Pray for your income. నీ కష్టార్జితం కోసము పైసల నిమిత్తమై ప్రార్థన చేయండి. వాటిను ఎక్స్పెన్సెస్ చేసేదానికి ప్రార్థన చేయండి. దాంతో పాటు డిసిషన్ తీసుకోవాలి. ఈ అవసరమా? ఆమేన్. హల్లెలూయా. అది అవసరం ఉంటే తీసుకోవాలి. పురుగులు పట్టకూడదు మన ఇంట్లో. చాలా వేస్టేజ్ చాలా అన్నమాట. డిసిషన్ విల్ బి గ్లోరిఫైడ్ బై గాడ్. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు డిసిషన్ చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అరే ఇంత ఉండే దాంట్లో ఇవి వస్తాయా, ఇంత ఇన్కమ్ ఉంది దీంట్లో ఇవి రాగలవా? డిసిషన్ కింద రాంగ్ ఉంటే మన ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. రాష్ట్రీయ ఎందుకు ఎట్ట తెచ్చరు? ఉండాలి కదా. చాలా జాగ్రత్తగా మనము కొనసాగించాలి మన యాత్ర. అంత సులభము కాదు. Whenever we take the wrong decisions, our debts will be increasing. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసార జీవితంలో మనము దురుపయోగము చేస్తూ నిజంగా జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కబెట్టుకొను 3 రాళ్ళు ఊడి పెరుకున్నట్టు. ఊడబెట్టుకోవడం అంటే అర్థమైంది, ఉన్నయాలు లో పోసుకొని లేని వాటి కోసం అబ్బా ఎవరు ఇచ్చారా ఎవరు పెడతారని ఎదురు చూస్తారు. Fourth thing is invite God in every purpose in your life. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఆహ్వానించాలి ప్రతి చాట, ప్రతి దాంట్లో. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆహ్వానించి వాటిని సంపూర్ణంగా దేవునికి అప్పగిస్తామో అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. నేను బోధించేదంతా ప్రేస్తలం చేయకుంటే సరిపడి చేసుకోండి, మీరు ఖచ్చితంగా దీవింపబడతారు. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ అండ్ టెలింగ్ ద పాయింట్స్, డూ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, యూ విల్ బి బ్లెస్డ్. అదర్వైజ్ సేమ్ డెబ్ట్స్, సేమ్ క్రెడిట్స్, నో ఫ్రీడమ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెయ్యకుంటే అదే బాకీలు, అదే కష్టము, అదే పరిస్థితులు. కారణం ఏంటంటే కార్కురాలువి, కార్కుని నువ్వే, కార్కుడు మనకు దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. We are neglecting God, my dear brother and sister. సంసార జీవితంలో చాలా వరకు దేవుని తిరస్కరించి our income may be very little, our income may be very high, but praise God, take a right decision and right expenses to always to glorify God. నీ యొక్క జీతము ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ తీర్మానం చేసుకొని సంసారం నడిపే విషయంలో ఇద్దరు వంతు ఉంటుంది. జ్ఞానము కలిగి సంసారాన్ని కుట్టిపాడి పోషించుకునేది చాలా వరకు అవసరమైంటా ఉన్నది. Third point is live within your things. ఎట్టుండాలంట మనం? 3వ పాయింట్ ఏంటంటే ఉన్నదాంట్లోనే మనం దాంట్లో బ్రతకాలంట. ఆమేన్. హల్లెలూయా. ఏ దాని కోసం ఎదురు చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. Live what God has given to you. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందాలి మనము. అందరూ తృప్తి పడతారు, ఏమీ లేనట్టు నటనట్టు చాలా వాళ్ళే డ్రామా ఇచ్చారు. ఒక దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మొక్కలు పోయింటే ఫోన్ పే తీసి చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఏం ఖచ్చితంగా ఉంటాయి. కొంచెం ఉండాలా? ఉంటాయి. ఏమి లేవు అట్లా.
రక్తం. అందుకే మనం ఏం లేకుండా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే కారణం ఏంటంటే ఒకటే, నువ్వు ఏం పలుకుతో అది జరుగుతుంది. ఆమేన్. నీ నోట్లో పవర్ ఉంది. వాట్ యు స్పీక్ ఇట్ హ్యాపెన్స్. ఆమేన్. హల్లెలూయా. డోంట్ హైడ్ వాట్ గాడ్ హస్ గివెన్ టు యు. ఆమేన్. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని లేదని చెప్తే ఉన్నదంతా ఉడుచుకోబోతుంది. ఉందేనా ఏదైనా కొద్దిగా పిండి, ఆమె ఏమన్నది ఆ సేవకుడు, కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది. అదే మనమైతే ఏమంటే ఈయనకేది పెట్టేది లేదు, నేను నా కొడుకు తింటే చాలని. ఆమె సత్యం చెప్పింది కాబట్టి కరువు కాలము అన్ని సంవత్సరాలు ఆమె కుటుంబంలో పోషింప. మన జీవితంలో విశ్వాసులాడే ప్రతి అబద్ధాలతోటి నీ ఇతరులు ఇంటికి పోయినప్పుడు నీ కష్టానితం చెప్పుకోవాకు. దేవుడు ఉన్నదాకనే నన్ను ఆశీర్వదించిండు, నాకు దేవుడు ఇచ్చిండని చెప్పు. అది లేదు కూడా నీకు యాడ్ అయ్యేదిగా ప్రభు సిద్ధపరిచేవాడుగా ఉండబోతున్నాడు. ఈ దినాలలో సేవకులు చాలా మంది డబ్బులున్నా డబ్బులు లేవు అని అందరినీ పీడి పిప్ప చేసి సంఘాలను పాడు చేసి దోచుకొని వాళ్ళు ఎట్టుంటారంటే లోపల ఇంత పెట్టుకొని పైకి గమ్ముని ఉంటారు అనమాట. అట్లా ఉండకూడదు. గాడ్ స్టడీస్ అవర్ మైండ్ అండ్ హార్ట్. He sees what we are having. Everything is blueprint to him. అన్ని యథార్థంగా దేవునికి బాగా తెలుసు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Dear brother and sister, we must be very careful our living with the meaning for the glory of God. మన జీవితం ఒక అర్థపూర్వకంగా ఉండాలి. The book of Proverbs 21 chapter 20 verse says, సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో గమనిస్తే 21వ అధ్యాయము 20వ వచనం, the wise have wealth and luxury, but fools spend whatever they get. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. Amen. There are two differences, my dear brother and రెండు sister. వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. What is this meaning? The meaning is commitment is a powerful weapon against debt. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమర్పణ అనగా ఆర్థిక సమస్యల విషయంలో ఆర్థికంగా బాకీలకు నీ సమర్పణ అది వ్యతిరేకంగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ a powerful weapon, my dear brother and sister. మీరు వాక్యంలో గమనించిన బుద్ధి కలిగిన వాడి ఇంట్లో సర్వ సమస్తము కూడా సమకూడి ఉంటది అని, తర్వాత బుద్ధి లేని వాడి ఇంట్లో ఏమి కూడా ఉండదని వాక్యంలో మనం. What is your commitment to the Lord? ఆమేన్. దీనికి అర్థం ఏంటి? నీ సమర్పణ దేవునిపై మాత్రమే. అది గొప్ప ఆయుధముగా దేనికి వ్యతిరేకంగా ఉంటదంట? బాకీలకు. Praise the Lord. Your commitment is powerful weapon against debts. ప్రియమైనటువంటి నీ సమర్పణ, బాకీలు నేను చేయకూడదంటే నువ్వు చెయ్యవు, నేను చెయ్యాలి అంటే నువ్వు చేస్తావు. అంత నీ చేతిలోనే ఉంది. చెయ్యకూడదని తీర్మానం చేసుకున్నప్పుడు చుట్టూ నీకు అగ్ని కంచె వేసేస్తుంది సైతం. ఆమేన్. సారీ, అగ్ని కంచె కాదు, ముళ్ళ కిరీటం వేస్తుంది. తట్టకలేక ట్రై చేద్దాంలే అనిపించుంటది. అప్పుడే నువ్వు తగ్గాల. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక అడుగు ఏయాలా ఏమైతుందిలే అన్నప్పుడే ఆ తలంపులను నాశనం చేసి మొక్కలుండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Well, my dear brother and sister, be careful. If you are wise, the Holy Spirit will work to you. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు లేని స్థితిలో ఎప్పుడైతే మేము సేవ ప్రారంభించామో మా జీవితంలో ఎంత కష్టాన్ని అనుభవించామంటే, రేషన్ లేక సరిగ్గా నిజంగా వండుకోవటానికి డేక్షలు కూడా మాకు వాళ్ళు తెచ్చిచ్చినవారు. అంత భయంకరమైన స్థితిలో కూడా పాస్టర్ గారు బాకీలో పోయిన వాడు కాదు, నేను కూడా ఎవరిని అడిగిన దాన్ని కాదు. ఎప్పుడైతే మేము చేతులు చాపలేదు, దేవుని వైపే ఎదురు చూసాము. కాబట్టి ఈనాడు దేవుడు సమృద్ధి. Like a foolish people, whatever God has given to you, that luxuries or money or anything, don't waste that one. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అది వ్యర్థపుచ్చబాకండి, దాన్ని దురుపయోగం చేసుకోబాకండి. ఉన్న రోజు మొత్తం అయిపోయాలా, బిర్యానీ తినాలా, కబాబ్ అంతా అయిపోయాలి. ఆ రోజు పోవాలా, ఉన్న 2000 పోవాలా, 3వ రోజు ఎత్తుకులు ఆడుకోవాలా. 200 ఇచ్చారు, 100 రూపాయలు. ఇది ఎవరు చెప్పి అడుగుంటే బతుకు? నీ ఉన్న డబ్బులు నువ్వు ఉపయోగించుకో. బయట వాళ్ళకు పెట్టబాకండి. జాగ్రత్త. ఇచ్చేటోళ్ళుంటే సచ్చేటోళ్ళు కూడా లేచేస్తారు. మీ కుటుంబాన్ని నాశనం చేసేదే మీ చుట్టూన్న వారు మీ దగ్గరికి వస్తారు, మాయవేషం వేస్తారు, చిన్న మొక్కలు పెట్టుకుంటారు, మిమ్మల్ని గుడ్డు కొడతారు, మిమ్మల్ని బాధ్యత చేస్తారు, వాళ్ళు బాగా నింపుకుంటారు. జాగ్రత్త. నీ కుటుంబాన్ని ఏడిపియబాకు సుమా. వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినక నీ గర్భఫలము, నీ భార్య, నీ భర్త వాళ్ళకి పెట్టు. వాళ్ళని ఇంట్లో సేవ చేసేవారు, వాళ్ళని చూసేవారు, వాళ్ళని సమస్తం చేసి బయట రారు. జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రోపేట మనం చేస్తున్నాం. Be very careful. జాగ్రత్తగా ఉండండి. God has given
Don't misuse like a foolishness. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దురుపయోగం చేసుకోబాకండి. Otherwise your debts will increase. ఆమె లేకుంటే నీ బాకీలు అప్పులు ఎక్కువ అవుతాయి. Lift your right hand and say, I will live a life of meaning in this world. ఆమె ఈ లోకంలో ఒక అర్థపూర్వకమైన జీవితాన్ని నేను జీవిస్తానని చెప్పాను. Fourth point is, make a clear plan about the budget. ప్రియులారా, నీకున్నటువంటి డబ్బు దగ్గర కొంచెం ఆలోచన కలిగి దాన్ని ఏ రీతిగా ఉపయోగించాలి. Amen. యోచించాలి. After 1 month when you are getting your pension or what we call payment or anything in your life. ఒక నెల రేషన్ నెల జీతం నీకు వచ్చినప్పుడు పెన్షన్ అయినా జీతమైనా ఏదైనా కానీ. So please check about that and have a plan about that. ఆమేన్. అది ఇచ్చినటువంటి కష్టార్జితాన్ని ప్రార్థన చేయండి, దాన్ని ఏ రీతిగా ఉపయోగించాలని దేవుని జ్ఞానం అడగండి. If you are not planning, you cannot survive. ఆమేన్. నీకు ఆలోచన లేకపోతే నువ్వు బ్రతకడం కష్టం. Amen. Hallelujah. హల్లెలూయా. So my dear brother and sister, debts are there for us. బాకీలు ఉంటాయి మనుషుల జీవితాలలో. In your money, you must plan in such a way, you also must pay the debts. అర్థమైందా? నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఇట్ట ప్లాన్ చేయాలా, ఇట్ట ఆలోచన చేయాలి. నీ ఖర్చుకు నువ్వు పెట్టుకొని దాంతో పాటు నీకున్న బాకీని కూడా తీర్చాలి. ఆమేన్. వాళ్ళు జ్ఞానవంతులు. ఇంట్లో కడుపులో కొట్టి బయటలను మేపటం వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అసలు వాళ్ళు దేవుని బిడ్డలు అనిపించుకునేదానికి అర్హత ఉందే లేదు నాకైతే తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవునిమై మాత్రమై ఆ క్లియర్ ప్లాన్ కొంచెం అనుకోండి. ఆ కొద్దిగా దాన్ని నువ్వు ఏ రీతిగా దీన్ని నేను ఉపయోగం చేయాలి, ఈ నెలంతా కొనసాగించగలనా, నీ ఆలోచన ప్రకారంగా చేత కాదు అది నీకున్న దాంట్లో. అప్పుడు ఏం చేయాలా? దేవుని పాద సన్నిధిలో పెట్టాలి. ఆ చిన్నదాన్ని దేవుడు నూరంతలుగా దీవించి ఆ నెలంతా అయిపోయిన తర్వాత దేవుడు మిగిలిస్తాడా లేదా? ఒక సవాల్ నాతోటి. నాకు మిగిలించిండు దేవుడు, మీకు మిగిలిస్తాడా? నేను సేవకుని చెప్తా ఉన్నా, నీకు మిగిలియాలి. మిగిలించిందని ఏం చేయాలా? ఆ విధురాలు అమ్మగారు చెప్తా ఉన్నది ఏం చేసిందంట? నూనె వచ్చా ఉందంట, పక్కింటిలో పోయి తీసుకొని వచ్చిందంట. ఆ డేక్షలు ఈ డేక్షలు అన్ని తీసుకొని వచ్చి వేసిన తర్వాత అన్ని వెసల్స్ అన్ని నిండిన తర్వాత నూనె ఏమైపోయిందంట? మెరికల్ చూడండి. ఖాళీ డేక్షలు ఉన్నప్పుడు నూనె బారింది, అన్ని నిండినాక నూనె స్టాప్ అయింది. అదే దేవుని మెరికల్. ఆమె ఏం చేసింది? ఇంత జాలేని పత్త లేకుండా ఉరకలే, మళ్ళా తిరిగి సేవకుని దగ్గరికి పోయిందయ్యా, నువ్వు చెప్పినట్టుగా నూనె అన్ని వెసల్స్ అన్ని నిండికిపోయినాయి. అతడు అప్పుడు అన్నాడు, వాటినన్నిటిని అమ్మి నీ బాకీలన్నీ చూడండి ఎంత బాగుంటాడు, నీ బాకీలన్నీ తీర్చుకొని మిగిలింది నీకు నీ కొడుకుకు పెట్టుకో. అది ఆశీర్వాదం. బాకీలు బాగుంటే ఎట్టబోతాయి? నువ్వు ప్లాన్ వేయాలా. సేవకుడు చెప్పింది వినాలా, నువ్వు నేను వినాలా దేవుని స్వరము. మీరందరూ నా సంఘస్థులు కాబట్టి మీరు వినాలా. ఒక ప్లాన్ వేయాలన్నమాట. ఈ నెలంతా నాకు సమృద్ధిగా అవుతుందా? అయితే తిరిగి నాకు మిలిగింది నేనేమి చేయాలి? ఒకవేళ బాకీలు ఉంటే బాకీలు కట్టుకోవచ్చు కదా. ఎన్నో మందిని మర్చిపోతారు. ఎన్నిసార్లు మనం మర్చిపోయి వాళ్ళకి ఇచ్చే మనం ఎగరగొట్టిండొచ్చు. మనం తీసుకునేటప్పుడు బాగుంటుంది, 6 నెలలు ఇచ్చేదానికి బాగుంటుంది, సంవత్సరం ఇచ్చిన తర్వాత నాకు ఎన్నో మంది ఎగరగొట్టిండు. అందుకే చెప్తా ఉన్నా, యేసు రక్తాన్ని వాళ్ళు అగ్గుపడితే యేసు రక్తం చేయమనుకుంటే ఏం చేస్తావు? కొట్లాడదామా పోయి? ఇచ్చలే ఒకళ్ళ బాకీడు ఇంటికాడికి వచ్చే వీళ్ళు ఉరికిపోతారు అనమాట. ఇచ్చినప్పుడు తీసుకొని మనసు ఉంది కదా. వేర్ ఈజ్ యువర్ ప్లాన్? నేను చెప్పేది ఏంటంటే,
నీ యోచనలు ఏం చేస్తా ఉన్నావు? వచ్చిన దాంట్లో నీ ఇంటికి ఎంత కావాలా, దాని తర్వాత నేను ఎట్ట తీర్చుకోవాలా, అవి ఎప్పుడైతే నువ్వు ప్లాన్ చేస్తావో దేవుడు ఖచ్చితంగా ఆ ప్లాన్స్ చూస్తా ఉంటాడు. దాని తర్వాత ఒక్క మెట్టు తర్వాత ఒక బరువు తగ్గిస్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. God will take away all our burdens, my dear brother and sister. Death is so powerful. It never makes you to sleep with a peace, my dear brother and sister. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, బాకీలు అనేది చాలా బలమైన ఆయుధం అది. హల్లెలూయా. అది ఉన్నోళ్ళకు నిద్ర రాదు, ఆకలి కాదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకొక అది తీసి ఇంకొక సట్, ఇది తీసి ఇంకొక ఈ రీతిగా అన్ని ఈ మధ్య అది శాపము. జాగ్రత్త. ఆ డబ్బులు ఎక్కడి తెలుసా మీకు? ధర్మస్థల డబ్బులు అవి తెచ్చి వాళ్ళు మీకు ఇస్తుండ్రు. అవి మీ ఇంట్లోకి వస్తే ఆశీర్వాదమా? ఉన్న ఆశీర్వాదాలు కూడా పోతుంటాయి. Suppose one of you want to build a tower, you first sit down and estimate the cost. అక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తాడు అనమాట. ఏదైనా నువ్వు నిర్మించాలని, ఏదైనా ఇల్లు కట్టాలని, అంటే ఏదైనా చేయాలనుకుంటే నువ్వు మొదటిగా కూర్చొని దానికి ఎంత అవుతుంది, ఏం ఖర్చుగా అవుతుందని నువ్వు ఆలోచన చేయవా అంటాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. So we must pray for the good plans with a clarity, my dear brother and sister. మన జీవితంలో నిజంగా చాలా వరకు ఒక యోచన కలిగి ఆర్థిక పైసలు వచ్చినప్పుడు దాన్ని ఏ రీతిగా ఉపయోగించాలి దేవుని జ్ఞానం అడిగి సంసారమైన జీవితమైన కొనసాగిస్తే నీ అంత ధన్యుడివి, ధన్యురాలు వేరే ఎక్కరు కూడా ఉండరు. Second, we must pray for the discipline. ఆమె క్రమశిక్షణ విషయం కూడా. When you plan, the discipline will come. ఆమె నీకు ఒక క్రమశిక్షణ, నిజంగా నీకు క్రమబద్ధంగా ఉండాలి. నువ్వు when the discipline comes, the direction will come to you. ఆమె నిజంగా ఒక క్రమశిక్షణ నీకుంటే ఒక నడుపుదల నీకుండేది చాలా అవసరం. నడుపుదల ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఉపయోగించి ఉలగబోసుకునేది కాదు. According to your situation. ఆమేన్. నిజంగా నీ పరిస్థితిని బట్టి, నీ జ్ఞానము బట్టి నీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళు. God is so good. హల్లెలూయా. I'm not poking you. I want to encourage you to come out from the depths. హల్లెలూయా. ఆ బాకీలో నుంచి పొడిచేది కాదు నాది. నాకు అసలు ఆ హృదయం లేదు. ఏంటంటే మనం బయటికి రావాలి. దేవుడు మన ద్వారా మహింపడాలి. ఒక సాక్షి బిడ్డగా మనం మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. Fifth point is pray for your debts faithfully. ఆమేన్. నీ బాకీల కోసం నమ్మకంగా. బాకీలు ఎన్ని ఉన్నాయో, లోన్ గాని ఏదైనా గాని బాకీ మోకలకి ప్రతిరోజు దానికోసం ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. Lift your right hand and say, I pray for my debts. ఆమేన్. నా బాకీల కోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. ఆమేన్. అని చెప్పండి. బాకీలు. అరే ఫాస్టింగ్ ప్రేయర్ లో మేము వ్యక్తిగతంగా మేము ముగ్గురము ఫైనాన్సెస్ ఎన్ని మంది క్రెడిట్ లో మేమందరం నమ్మకంగా ప్రే చేస్తా ఉన్నాం. మీరందరూ మాకేం బాకీలు లేవు కానీ ఎన్ని మంది ఉంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం భారముగా. మీరందరూ బయటికి రావాలని మా వాంఛ, మా ఆశ. We are praying honestly, my dear brother and sister, for the debts. People are dying in that. Amen. They must come out for the blessings of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాకీలు ఉన్నోళ్ళని చూసి నవ్వబాకండి, ఎక్కిరియబాకండి, వెనక చప్పట్లు కూడా. మీరు కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నారు. ఎవరు తెలిసించారు? కడుపు ఆఖరికి చేస్తారు, కొంతమంది పరిస్థితులను బట్టి చేస్తారు. బాకీలు చేయడోలేమి మహారాణులు మహారాజులు కాదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆ స్థితిలో నుంచి వచ్చినోళ్ళే. కానీ జాగ్రత్త, వాళ్ళని ఎక్కిరియబాకండి, వెనక పొడసబాకండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అయితే వాళ్ళ కడుపుకు ఆహారం పెట్టు. హల్లెలూయా. ఒక ముద్ద పెట్టి అయితే 10 రూపాయలు వాళ్ళకి సాయం చేయి. దేవునికి ఇచ్చాడు కదా, నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ వాళ్ళ కోసం ప్రార్థన. తర్వాత బాకీలు చేసిన వారు ఇంకా నేను చెయ్యకుండా ప్రభా నీ కృప నాకి నాయనని ప్రార్థితము కలిగిన ప్రార్థన గొప్ప జయం. మరి ఒకసారి చేయబాకండి. చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఈ లోన్లు, ఈ ఆడులు కొంచెం జాగ్రత్త. మన గుళ్ళవుతో ఉంటూ కొంచెం జాగ్రత్త వద్దు మనకు. ఇప్పుడు కూర్చుంటే మళ్ళా వారం ఏం కడతారు? వారము నెల ఎందుకు కావాలా మనకు? నిజంగా నీడు ఉందా నీకు? నిజంగా ఉంటే పర్వాలేదు, లేకుంటే ఎందుకు? ఊరికే అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఈ బాకీల గురించి, బాకీ ఉన్న దాని గురించి ప్రార్థన చేస్తామో దేవుడు సహించడు. నువ్వు నలిగిపోతావని ఆయనకు తెలుసు. నువ్వు కన్నీళ్ళు విడుస్తావని ఆయనకు తెలుసు. నువ్వు వేదన పడేది ఆయనకు తెలుసు. బాకీలతో నువ్వు తట్టకలేక నిద్ర పట్టకుండా ఉండేది కూడా ఆయనకు తెలుసు. అందుకే దేవుడు బాధపడతాడు.
తన బిడ్డలు బాకీలో ఉండేది దేవునికి ఇష్టం లేదు. Why I want to tell, you must know God's heart. When you borrow money or having the debts in your life, He cannot tolerate. Amen. Our God cannot tolerate. హల్లెలూయా. Because He is a blessing God. So He knows about us. We will shed tears because of the debts. We will cry. We won't have sleep. And also we will be tensioned in our mind. And lot of things will be happening. God knows everything. Because of that, we must pray honestly for our debts. ఆమేన్. హల్లెలూయా. And when we pray, He listens our cry. And also He will make the way to solve the debts. ఆమేన్. నీకున్న When He will make the way, now we must know that one. ఎప్పుడు దేవుడు ఆ బాక్యులను తీర్చే ఒక శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఇస్తాడా? ఆమేన్. కీర్తనలు 37వ దావీదు కీర్తన 21వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ సామ్ 37 చాప్టర్ 21 వర్స్. కొంచెం త్వరగా తీయండి. భక్తిహీనులు అప్పు చేసి యేసు రక్తం చేయమనాలి దానికి. ఆమేన్. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తులు. ఆమేన్. See the difference. The wicked borrow and do not repay. ఆమేన్. అక్కడ చదువుమా. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు, నీతిమంతులు దాక్షిణ్యమిచ్చే అప్పు చేస్తారు. ఏం చేస్తారంట? అప్పు చేసి తీర్చారు. ఎన్నిసార్లు మనల్ని ఎగరగొడతారు. ఎగరగొట్టిండ్రు. మర్చిపోయినా అంటారు. ఎంత మంచి మాట. తీసుకునేటప్పుడు మర్చిపోరు. వాళ్ళని పిండి పిప్ప చేసి తీసుకుంటారు. ఆమేన్. ఎన్నో మంది నేను కళ్ళతో చూస్తాను. నాయ తీసుకున్న ఎగరగొట్టాడు. కొంచెం ఇచ్చి అయిపోయా, సగం ఇచ్చి సగం లేదు. ఏమడుగుతావు ఇంకా? ఆ అప్పులు తీసుకుని ఎంత బాధపడతారంటే ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు అంత బాధపడతారు. వడ్డీలు ఇచ్చిన వాళ్ళు బాధపడరు. ఎందుకు? వడ్డీ దొరుకుతుంది కదా. అది వేరన్నమాట. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు తీసుకొని ఇయ్యారంట వాళ్ళు. ఎందుకు ఇయ్యారు తెలుసా? మర్చిపోతారు. ఇంకొకసారి ఇచ్చాంలే. వాళ్ళ ధైర్యం చూడాలి. ఎంత బాగా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏం సచ్చినామా? బతికే ఉన్నాం కదా. హల్లెలూయా. అది అవసరం లేదు. ప్రేమ దేవుని బిడ్డరా, మనం ఎప్పుడైతే ఈ అప్పు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృప మూలకంగా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు యథార్థంగా దేవుని సన్నిధానంలో ఉన్నవారు, దేవుని బిడ్డలు ఆ అప్పును తీర్చేంత వరకు నిద్ర పట్టకూడదు నీకు. హల్లెలూయా. తర్వాత సంపూర్ణంగా నేను తెగిపోవాలి. నీకు ఆమేన్. ఒక ఆలోచన నీకు పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో చాలా జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. నమ్మకం అనేది ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పులు చేస్తారు. అప్పులో నుంచి ఎవరిని అడుగుతారు తెలుసా? నన్ను అడిగిండ్రు చాలా మంది. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పిన అప్పులు చేయబాకర్రమ్మా, అప్పులు చేసి కొనబాకర్రమ్మా అంటే వాళ్ళకి శత్రువు అయిపోతా. మిమ్మల్ని అడగరు అప్పులు, నన్ను అడుగుతారు వచ్చి. జాగ్రత్తగా పాస్టర్ గారికి వచ్చి ధైర్యం అని ఎవరికి లేదు. మళ్ళీ వాళ్ళు అడిగితే వాళ్ళని ఉంటాటారు. అత్త పోయి అక్కకు చెప్తారు మీరు అని. చెయ్యబాకమనే దాంట్లో శత్రువుగా మారిపోతున్నా. చెయ్యమంటే నేను మిత్రువుగా మారిపోతే జాగ్రత్త. ఎందుకు కావాలి అప్పులు చేసి మనం ధరించుకోవడం? అప్పులు చేసి లేనిపోయి తినడం. ఉన్న దాంట్లో నువ్వేం కనపడి ఏం తెచ్చుకుంటావు? హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. We must pray, my dear brother and sister, for our oath which we are taken in the presence of this world. వీళ్ళ మనం చేసే తీర్మానం ఏంటి? దాని విషయం ఆలోచించాలి. Be honest for the oath which you have taken in between you and others. వీళ్ళ నీ తీర్మానం, నీ ఒప్పందం ఏ రీతి ఉందో ఆలోచించండి. Even though it takes time, అది సమయం పట్టిన కొలది. but please solve the problem. ఆమేన్. సమయమైన పర్వాలేదు. అప్పులు ఎంత చేసే సమయం పట్టినను నమ్మకంగా వాటిని తీర్చివేయండి. ఆమేన్. Praise the Lord. Hallelujah. అప్పుడే ఒక సాక్ష్యం మనకు. వడ్డీ కట్టుకొని చేత కాకుంటే డైరెక్ట్ చెప్పండి, నాకు వడ్డీ చేత కాదు, నేను అస్సలు ఇచ్చేస్తా. దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఆ స్థితిని మార్చి, వాళ్ళ మనసును మార్చివేశాడు. నేను ఎన్నో మందిని నిలబెట్టి సాల్వ్ చేసిన. కారణం ఏంటంటే ప్రార్థన చేయాలి. మొదటిగా దేవునిపై మాత్రమే ప్రార్థన చేసి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. ఆమేన్. 6th point is avoid new debts in your life. కొత్త బాకీ చేసేది బంద్ చేయండి.
కొత్తగా చేసే వాక్యం పని చేయండి. అదే బాగా ఏంటంటే ఈ మాట పాత ఏం కూడలే, ఇంకా కొత్త ఏం చేస్తారు? ఇంకా కొత్త వాటికి ఇంకొక అడిగేస్తాం. ఇంట్లో ప్రచారం చేస్తారు, ఏం పర్వాలేదులే నేను కడతా, యాంచి తెచ్చి కడతావు, ఈ బాకే కట్టలే, అది కట్టనైతుందా? చేత కాదు, అంత సులభం అనుకుంటాం మనం. ఈ టెన్షన్లో దాకా రోగం వచ్చి బీపీలు షుగర్లు వచ్చి కప్పులేసిపోతా ఉండరు. రోగాలు ఊరికేనే వచ్చాయి. ఈ టెన్షన్లే, నిద్ర పట్టదు, పొద్దున్న ఎవడొచ్చాడో ఏం కథ తెలియదు, వాక్యలు కొడతారో తెలియదు. ఎన్ని మనం తప్పడుగులు వేయాల్సి వచ్చారు చూడండి. ఎక్కువ అడిగితే మొబైల్ స్విచ్ ఆఫ్. ఏమైనా దేవుని బిడ్డరా, నా మొబైల్ ఇప్పటికీ మొబైల్ అంటే మర్చిపోయి ఒకడు నా డబ్బులు తీసుకున్నాడు, దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు, ఏసు రక్తానికి ఇచ్చాడు. అది చూపించాలి బ్లాక్ లిస్ట్ అని. ఒరే 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 ఒరే, ఎంతవరకు దిగజారిపోయాడు మన వాళ్ళు అంటే మీరు కాదు, బయట ఎన్నో మంది ఉండరు. జాగ్రత్త సుమా, అవాయిడ్ అ న్యూ డెబ్ట్స్ ప్లీజ్. కొత్త లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ సే, బాకీ అందరూ చెప్పి పైకి ఎత్తండి, ఐ విల్ అవాయిడ్ న్యూ డెబ్ట్స్. చెప్పు, నేను చెప్పను, చెప్పు. నేను కొత్త చెయ్యాలి. బాకీలు నేను చెయ్యను. మనం సేవకులము, వీళ్ళకి నేర్పియాలి. ఒకవేళ మనకు ఆ పరిస్థితి రాలే, యేసు రక్తం వచ్చిన వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కొత్త బాకీలు నేను చెయ్యను, అవకాశం వచ్చినా నేను చెయ్యను, యేసు రక్తం చేయం. హల్లెలూయా. అన్నమాట. ఏం చేస్తావు, మానవుడు బలీనుడు కాబట్టి నువ్వు గట్టిగా అంతా. ఇప్పుడు నీ కొత్తగా ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తారంట, ఎంకరేజ్మెంట్ చేస్తాడు. చేసి నేను గుంతలేసి నువ్వు కప్పులు వేసేదే కావాలా వాళ్ళకు. ఎయిత్ ఎడిషన్ అది వద్ద అవసరం, అది కూడా ఎక్కువ అవుతుందని వాక్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రార్థన ఏంటంటే, ఇంకొక అప్పు చేయబాకండి ప్లీజ్. ఇంకొక ఇది కాదు, ఆడ ఇంకొకటి ఎక్కువ ఇచ్చారులే. మన బ్రతుకులన్నీ అంతే అయిపోయినాయి. ఈ 2025 సంవత్సరం కొంచెం బూట్స్ కొని క్లోజ్ చేసుకొని నెమ్మదిగా బ్రతుకుదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. This year, let us solve the problems. Let we be happy what we have got. God has given to us, my dear brother and sister. The book of Proverbs 22 chapter 7th verse says, ఇది చూడండి, సామెతలు 22వ అధ్యాయం 7వ వచనం. The borrower is a slave to the lender. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను, Amen. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి అప్పు తీసుకున్నాం అనుకో, వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేస్తారు మనోళ్ళు? అయ్యా బయటికి ఎందుకుంటారు, లోపలికి రా. అరే వేరేటోళ్ళకి మర్యాద ఇయ్యారు, వీళ్ళకి మర్యాద ఇచ్చారు. వాళ్ళని చేరేసి కూర్చోబెట్టి, చా తాగుతావా, కాఫీ తాగు, వాళ్ళకు వాళ్ళు వడ్డీ ఇచ్చేటోళ్ళు, వానికి మర్యాద ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు వడ్డీ తీసుకుంటారు, డబల్ ఉంచుతుండ్రు. నేను వాళ్ళకు మర్యాద. వీళ్ళు ఏ స్థితిలో ఉండరు, ఆ మర్యాద లేకుంటే మళ్ళా నెక్స్ట్ నెల ఏమైతుందో పరిస్థితులు. మంచిది కాదు. వాక్యానుసారంగా అప్పు తీసుకున్నవాడు నిజంగా అప్పు నీ గురించి వాడు నిన్ను లోపరుచుకొని గప్పులే పడచ్చాడు, నీ సాక్ష్యం అంతా పాడు చేస్తుంటాడు. జాగ్రత్త. పురుషుడు గాని స్త్రీ గాని ఎన్ని మంది పాపంలో పడటం లేదు, ఎన్ని లోన్లు కట్టలేక వాళ్ళు వ్యభిచారంలో పడిన లేరు, రకరకాల పాపమైన భ్రష్టమైన లోకంలో నాశనమయ్యటం లేరు. మన కళ్ళ ముందే మనం చూడటం లేదా? ఎంత దౌర్భాగ్యం ప్రేమైన దేవుని బిడ్డలారా. పాపం పండిపోయే కారణం ఇదే. కట్టలేని స్థితిలలో వాళ్ళు లోపరుచుకుని కనుకుంటే ఎంతసార్లు వాళ్ళు ఇచ్చిన జాగ్రత్త. నాకు ఎన్నో మంది తెలుసు. నేను తిరగనా? నాకు తెలియవా? ఎందుకు తెలియదు? ఎన్ని మంది సంసారాలు పాడైపోతా ఉన్నాయి. ప్రేమన దేవుని జాగ్రత్త. నీ మీద దాడి చేయని వాళ్ళకి హక్కు ఉంటుంది. నువ్వు లోపడితో ఖచ్చితంగా. కారణము ఒకటే, ఇంకొక బాకీ చేసినందుకు. ఎన్ని మందికి సంసారాలు పాడైపోతా ఉన్నాయి. ప్రేమన జాగ్రత్తగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. చూస్ ఫ్రీడమ్ ఓవర్ యువర్ టెంపరరీ ప్లెజర్స్. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన స్వాతంత్రము ఈ తాత్కాలికమైన లగ్జరీ లైఫ్ నుంచి విముక్తి పొందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే బాకీలు చేసి గుడ్డలు తీసుకుంటారు కొన్ని మంది, బాకీలు చేసి ఏమేమో తీసుకుంటారు. అవసరమా? ఎందుకు అవసరం ప్రేమన దేవుని బిడ్డలారా?
ఆ బాకే జాగ్రత్తగా మనం ఉండాలి. 7th point is be diligent and work with excellence. That means the Proverbs 10th chapter 4th verse says, lazy hands makes you poverty. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. Dear brother and sister, whatever you work hard, God will sees and He will blesses you for His glory. ప్రియ, నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూసి దీవించేవాడు. Hard work, patience and faith in God will bless you for His glory. ప్రియమైనటువంటి దేవుని కష్టపడి పనిచేయ దాంట్లో దాని ఆశీర్వాదము నువ్వు చూడబోతున్నావు. Amen. Hard work, కష్టపడి పనిచేయట, patience, ఓర్పు కలిగి ఉండట, faith in God దేవుని మీద నమ్మకం will కలిగి lift you up for His అది glory. దేవుడు ప్రభుని ఎత్తి పట్టేదిగా ఉండబోతున్నది. Amen. Hard work is very important. కష్టపడి పని చేసేది చాలా Go ప్రాముఖ్యం. for the jobs. ఉద్యోగాలకు వెళ్ళండి. Amen. Hallelujah. హల్లెలూయా. If husband cannot work, wives, you go for jobs. ఆమె నీ భర్త పనికి పోతే నువ్వు పని ఇవ్వు. If his condition is bad, go and try. ఆమె ఏదైనా ఒకటి చేసుకోండి, ఊరికెందుకు Bless your family for the glory of ఆమె God. నీ ఇంట్లో నీ భర్తను కోఆపరేషన్ చేయి, ఊరికెందుకు కూర్చొని తింటావు ఇంట్లో. Both working will be a double blessing for God's ఆమె మీ glory. ఇద్దరు భార్య భర్తలు కష్టపడితే మీ పిల్లలు దేంట్లో నిజంగా ఏ కొదువ They will be flourishing for the glory of ఆమె God. వాళ్ళకి ఏ కొరతలు ఉండవు. Last point is practice the generosity or honesty and gratitude to give to the Lord. ఆమె అంటే మనము అలవాటు పడాలి. మంచి యథార్థమైన మనసుతో దేవునికి ఇచ్చే దాంట్లో మనము అలవాటు పడాలి. ఆమె ఆమేన్. హల్లెలూయా. మనం ఎంత దేవునికి తక్కువ చేస్తాం చూడండి, అంత తక్కువ మాత్రమే మనలో ఉంటుంది. ఎంత దేవునికి గుప్పిలి విప్పి మన మనసును చూస్తుంటాడు దేవుడు. విప్పి ఇస్తాం చూడండి, అది దేవుడు మాత్రమే చూస్తా ఉంటాడు. నిన్ను ఏ రీతిగా ఆశీర్వదించేది ఆయనకు తెలుసు అనమాట. ఆమేన్. అంత ఎదుగుతే ఖచ్చితంగా నీ దేవుడు నీ చేయవదలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. If you do that one, my dear brother, give and it shall be given to you. ఆమె యొక్క వాక్యంలో ఇవ్వుడి మీకు The ఇవ్వబడును. book of Luke, the Gospel, 6th chapter, 38th verse says, give and it shall be given to you. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. How we must give? ఏ రీతిగా ఇవ్వాలి? With a clean heart. హృదయపూర్వకంగా ఇవ్వాలి. Don't expect, I sown, I will reap now only. ఇక నేను ఇచ్చినా మళ్ళా నాకు దేవుడు ఇచ్చాడు. Immediate గా కావాలని ఎదురు చూడబాకండి. Trust in the Lord in His own time. He will make everything beautiful and good. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ప్రియులారా, నేను అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆమె నన్ను ఆ మీటింగ్ తర్వాత వచ్చి కౌగలించుకున్నది. ఆమె 10 సంవత్సరాల వెనక 1 కోటి అప్పు ఆమెకున్నది. భార్య భర్తలు పిల్లలు లేరు. అందరికి పెట్టి 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 అప్పులు అయిపోయినాయి. హల్లెలూయా. ఆమె ఒక మాట చెప్తున్నది, నన్ను పట్టుకొని ఏడ్చి, దేవుని కృపతో 1 కోటి అప్పులు తీరినాయమ్మా. హల్లెలూయా. 1 కోటి అప్పులు తీరినాయి, ఇల్లు కూడా కట్టుకున్నాము. దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగినాను. దేవుడు మరలా నన్ను, ఇప్పుడు నేను జ్ఞానం కలిగి బ్రతుకుతున్నాను. వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేది పెట్టకుండా దేవునికి ఇస్తున్నా కాబట్టి దేవుని అప్పులు తీర్చి ఉండటానికి ఇల్లునిచ్చాడు. చెప్తున్నానంటే దేవుని విషయంలో మనం ఇస్తున్నప్పుడు మనం చూసుకుంటారు కొంతమంది, జోబు చేతికి ఎంత వచ్చిందా, ఇంతేమి ఇచ్చాంలే. అరే నువ్వు పని చేస్తున్నావు, వ్యాపారం చేస్తావు, నీ సొమ్ము కాదు అది. అది దేవుడికి ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. దేవుడి కాడ సనుక్కున్నావు, నీ ఆశీర్వాదాలు ఎక్కువ ఉండవు. నువ్వు ఎంత ఉంటావు అంతే ఉంటావు లిమిట్. నువ్వు కొనసాగే ఆశీర్వాదాలు ఏ మాత్రమో పొందవు. జాగ్రత్త. Today we must ask God, my dear brother and sister. ప్రభుని అడగండి. Daddy, teach me, Lord. అయ్యా నాకు బోధించు. Give me wisdom, Lord. అయ్యా నాకు జ్ఞానమి. Discipline me, Lord. ఆమె నన్ను క్రమశిక్షణ Give me your faith, O God, నాకు నమ్మకమే. that I may walk with the abundance, freedom of the blessings అయ్యా of సమృద్ధి finances. దీవెనలు నేను పొందటానికి నీ కృప నాకు దయచేయి. We need the finances blessings, O God. ప్రభువా నాకు ఆశీర్వదించు. ప్రభా, నాకు ఆర్థికమైన ఆశీర్వాదం నాకు కావాలి. Money is the answer for everything. ఆమె That డబ్బు was the Bible ప్రతిదానికి. says. ఆమె దేవుని యొక్క ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉన్నది, డబ్బే ప్రతిదానికి జవాబు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Timothy writes 6th chapter says like this, money answers everything. ఆమె డబ్బు ప్రతిదానికి జవాబు. Amen. Hallelujah. Money we need, my dear brother and డబ్బు sister. అవసరమే But మనిషి. be careful జాగ్రత్త. how to
handle that money, how to use that money, you must have the wisdom of ఆ God. డబ్బు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏ రీతిగా ఉపయోగించగలో జ్ఞానం అడగండి. Don't throw the money. డబ్బులు విచ్చలవిడిగా Don't పడేయకండి. keep the money. ఆమేన్. డబ్బును త్రోసివేయకండి. Amen. Hallelujah. Be blessed for the glory of God. హల్లెలూయా. డబ్బుని ఇష్టానుసారంగా ఉపయోగించుకోవాలి. ఇంకొకరు కంజూస్ స్పిరిట్ అన్నమాట. ఆ డబ్బులను చూసుకోండి ఇంటాడు, కడుపు కాల్చుకుంటారు. అది దరిద్రం. Dear brother and sister, దేవుడు always నీకు ఇచ్చింది నువ్వు whatever God సంపూర్ణంగా has given to you, 100% is a blessing to you. దేవుడు నీకు ఇచ్చింది అది 100% ఆశీర్వాదం. Amen. Hallelujah. హల్లెలూయా. Today onwards, as we decide ourselves, మనల్ని మనం తీర్మానం చేసుకున్నాం. God can deliver us from the depths. దేవుడు బాకీలో నుంచి మనం విడిపించగలడు. ఏ రీతిగా తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుని దాని తగ్గట్టుగా ప్రభు మన యొక్క ఉన్న బాక్యుల నుంచి విముక్తి కలగజేస్తాడు. ఆమేన్. నీ ప్రార్థన మీద అది డిపెండ్ అయింది. ప్రే విత్ యాక్షన్. హల్లెలూయా. ఇఫ్ యు డిసైడ్, బీ స్ట్రాంగ్ ఇన్ దట్. ఆమె క్రియారూపకంగా తీర్మానం కింద చేసుకుంటే దాంట్లో నిలకడగా నిలబడాలి మనం. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకసారి నేను పోనైనా డిసైడ్ లైక్ నెక్స్ట్ టైం ఐ వోంట్ గో లార్డ్. ఆమేన్. హెల్ప్ మీ లార్డ్ ఇన్ సచ్ ఎ వే ఫర్ యువర్ గ్లోరీ. ఆ రీతిగా నాకు సహాయపడు నాయనా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise God. Hallelujah. Let us all close our eyes and let us pray one small. Father, in the name of Jesus Christ of తండ్రి Nazareth, యేసుక్రీస్తు I see these 8 points in our heart, O God. 8 అంశాలు నేను Please remove all the depths and deliver us from these depths, O ఈ God. బాకీలో నుంచి విడిపించండి నాయనా. Give us freedom. సంపూర్ణ Let స్వాతంత్రం. me be a blessing for God's అయ్యా glory. ఆశీర్వాదకరము నీ కృప దయచేయండి. In Jesus' matchless name we యేసయ్య pray. God. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Dear brother and sister, please kneel down in the same way. We are going for the Lord's Supper. So just pray in the presence of God.